తమ స్థలాన్ని కబ్జా కోరల నుంచి కాపాడాలని పసుపుల గ్రామానికి చెందిన మంగళిరాము పోలీసులను కోరారు. కర్నూలు సమీపంలోని సూదిరెడ్డిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 322/A1Bలో 1 ఎకరా 85 సెంట్ల స్థలంలో మంగళిరాము పూర్వీకులు 93 సెంట్ల స్థలం అమ్మారని న్యాయవాది నాగలక్ష్మిరెడ్డి తెలిపారు. మిగిలిన 92 సెంట్ల స్థలం మంగళిరాము శ్రీనివాసులు పూర్వీకుల పేరు మీద ఉందని, ఈ స్థలాన్ని కొందరు తప్పుడు సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దీంతో సివిల్ కోర్టులో కేసు వేయగా కోర్టు మంగళిరాముకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని లాయర్ తెలిపారు. కేసు ఓడిపోయిన వ్యక్తులు 92 సెంట్ల స్థలంలోని అక్రమంగా రావడంతో పాటు గుంతలు తీయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థలంలో ఉన్న వాహనాలను అక్కడి నుంచి బయటకు పంపారు. ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేస్తున్నారు. వై భరత్ కుమార్ అనే అతను వచ్చేసేసి వేణుగోపాల్ అండ్ కేవికే కిషోర్ రెడ్డి దగ్గర నుంచి కొన్నారు. వేణుగోపాల్కి వచ్చేసేసి ఇది వచ్చేసేసి టీవీ సుబ్బమ్మ దగ్గర నుంచి కొన్నారు. టీవీ సుబ్బమ్మకు వచ్చేసేసి నిస్సార్ అహ్మద్ అనే అతను అమ్మినాడు. ఆ నిస్సార్ అహ్మద్ అనే అతని దాంట్లో సర్వే నంబర్లే తప్పున్నాయి, వేరే సర్వే నంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నంబర్లకు గాను ఒక 15 సంవత్సరాల తర్వాత సవరణ పెట్టి వీళ్ళ సర్వే నంబర్ వేసి అమ్మినారు. దాంట్లో 332 వచ్చేసేసి టోటల్గా 1 ఎకరా 85 సెంట్లు మాత్రమే ఉండేది. దీనికి సంబంధించి 332/A1B ఇది. ఈ సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 1 ఎకరా 85 సెంట్లు. 1 ఎకరా 85 సెంట్లు టోటల్గా వీళ్ళకే ఉంది. వీళ్ళ జేజినాయన గారికి, వీళ్ళ జేజినాయన చిన్న సుబ్బన్న. నా పేరు వచ్చేసి నాగలక్ష్మిరెడ్డి. ఈ కేసు నేనే చేసినాను, కోర్టులో గెలిపించేది కూడా నేనే. దీని మీద ఎలాంటి అప్పీళ్ళు లేవు. మా పెద్దలదేది మాకు 1956 నుంచి ఉంది. మాకు అన్ని ఫేక్ సార్, డాక్యుమెంట్లలో ఫేక్. అవి ఫేక్ ఏం లేవు సార్. మాకు కోర్టు కానీ ఇచ్చింది సార్. మాకు అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ ఉన్నందుకు జడ్జిమెంటు మీకే ఉంది, మీ పెద్దల నుంచి మీకే సంబంధం కాబట్టి పలానా పుల్లయ్య కొడుకువి పలా శాంతమ్మ నుంచి చిన్న సుబ్బన్న నుంచి వచ్చింది కాబట్టి ఆస్తి మీకే అని జడ్జిమెంట్ అని ఇచ్చినారు సార్. మాకు చూపిస్తా సార్. 2021లో ఇచ్చినారు సార్. మాకు 22లో ఇచ్చినారు సార్ జడ్జిమెంట్. అవును సార్. మాకు న్యాయం కావాలా సార్. వీళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు సార్. అసలు వీళ్ళు అవు సార్. ఇప్పుడు కేసు ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు సార్ వీళ్ళు. ఈ భరత్ అన్నదాన కేసు ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కొని అన్ని ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఈయన అసలు ఓడిపోయిన వాళ్ళకి కేసు ఎట్లుంటుంది సార్? వీళ్ళు కొనడానికి అసలు హక్కేలేదు కదా సార్. జడ్జిమెంట్ కానీ రాలేదు ఆయన. వేణుగోపాలు కేవీ కిషోర్ రెడ్డి అసలు జడ్జిమెంట్కే రాలేదు అసలు. వాళ్ళు చెప్పినాం సార్, చెప్పినా కానీ దౌర్జన్యం చేస్తున్నాడు అంతా. మాకు ఎన్నికల సపోర్ట్ ఉంది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని భయభ్రాంతులు చేస్తున్నాడు వచ్చి సేన్ దగ్గరికి. ఇప్పుడు దౌర్జన్యంగా